హలో ఆల్, వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ స్కాలర్షిప్ అప్లికేషన్ సంబంధించి అండ్ అప్లికేషన్ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో పాటు అండ్ ఈ అప్లికేషన్లో ఉన్న కొన్ని ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్ సంబంధించి మనం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం తెలంగాణ స్కాలర్షిప్ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ నేను చెప్పబోయే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీకు సంబంధించిన స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. దట్ ఈస్ మీది పెండింగ్లో ఉందా, రిజెక్ట్ అయిందా, లేకపోతే మీకు స్కాలర్షిప్ శాంక్షన్ అయిందా, మీ స్కాలర్షిప్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అని అయితే మీరు డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు. లైక్ మీరు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కావచ్చు, డిగ్రీ స్టూడెంట్స్ కావచ్చు, అండ్ పీజీ స్టూడెంట్స్ కావచ్చు, బీఎడ్ స్టూడెంట్స్, బీపీఎడ్ స్టూడెంట్స్ అండ్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ బీటెక్ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, ఎంఈడి కావచ్చు, ఎంపీఎడ్ కావచ్చు, మీరు ఏ స్టూడెంట్స్ అయినా మీ యొక్క స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత సో దాని స్టేటస్ అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం దాని గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఈ లింక్ అనేది మీరు ఓపెన్ చేసినట్టయితే నెక్స్ట్ మనం స్క్రోల్ చేసినట్టయితే దీంట్లో మనకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మీరు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్సెస్ సంబంధించి స్కాలర్షిప్ అప్లై చేసినట్టయితే ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు స్టేటస్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సంబంధించిన ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ వన్స్ మనం క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా స్టూడెంట్ సర్వీస్ అంటూ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ దీంట్లో మనకు కావాల్సింది ఏంటంటే స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ప్రీవియస్లో ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించి మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. దట్ ఈస్ ప్రెస్ స్కాలర్షిప్ ఏ విధంగా అప్లై చేయాలి, రెన్యువల్ స్కాలర్షిప్ ఏ విధంగా అప్లై చేయాలి, ఫ్రెష్ స్కాలర్షిప్లో మిస్టేక్స్ ఉంటే ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి, రెన్యువల్లో మిస్టేక్స్ ఉంటే ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలి, అండ్ మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది ఏ విధంగా రీఅప్లోడ్ చేయాలి, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సంబంధించి ఆధార్ కార్డ్ రిజెక్ట్ చేసి ఏం చేయాలి, బ్యాంక్ అకౌంట్ రిజెక్ట్ చేసి ఏం చేయాలి, ప్రతి టాపిక్ పైన వీడియో అయితే మన ఛానల్లో ఉంది, మీరు చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు 7th వన్ ఆప్షన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 7th వన్ ఆప్షన్లో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సంబంధించి అప్లికేషన్ స్టేటస్ అని అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. న్యూ యువర్ అప్లికేషన్ స్టేటస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. వన్స్ మనం న్యూ యువర్ అప్లికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే అండ్ ఇక్కడ మనం కొన్ని డీటెయిల్స్ ద్వారా మనం స్కాలర్షిప్ అప్లికేషన్ యొక్క స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. సో ప్రజెంట్ మనము పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అప్లై చేసాం కాబట్టి దట్ ఈస్ ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ, బీఎడ్ కానీ, బీపీఎడ్ కానీ, బీటెక్ కానీ, బీ ఫార్మసీ కానీ, ఎంటెక్ కానీ, ఇలా డిఫరెంట్ కోర్సెస్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో మీరు మీకు సంబంధించిన డీటెయిల్స్ ద్వారా అయితే మీ యొక్క స్టేటస్ తెలుసుకోవచ్చు. దానికోసం ఫస్ట్ వచ్చేసి మీ స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ తెలియనట్లయితే సో హౌ టు గెట్ స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ అని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత మీరు ఎస్ఎస్సీ పాస్ టైప్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లియర్గా చూడొచ్చు ఇక్కడ. సో ఎస్ఎస్సీ అనేది మీరు రెగ్యులర్లో పాస్ అయ్యారా, సప్లీలో పాస్ అయ్యారా, ఏ విధంగా పాస్ అయ్యారా అనేది మీ యొక్క ఎస్ఎస్సీ మెమో పైన ఉంటుంది. అది చూస్ చేసుకోవాలి. నాది వచ్చేసి రెగ్యులర్. అండ్ ఆ తర్వాత మీరు ఏ అకాడమిక్ ఇయర్కి అయితే స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటున్నారో దానికోసం ఇక్కడ అకాడమిక్ ఇయర్ అయితే చూస్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే మనం ఇక్కడ 2023-24 సంబంధించి అయితే చూడాలి అనుకుంటున్నాం. నార్మల్గా మీ స్కాలర్షిప్ సెక్షన్ వాళ్ళు మీరు లాస్ట్ ఇయర్ స్కాలర్షిప్ అప్లికేషన్ ప్రింట్ తీసుకురండి, స్టేటస్ ప్రింట్ తీసుకురండి అని కూడా చెప్తారు. అలాంటప్పుడు మీరు 22-23 అని చూస్ చేసుకోవాలి. సో ఈ విధంగా మన డీటెయిల్స్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ నెంబర్, తర్వాత మీ ఎస్ఎస్సీ ఆల్ టికెట్ నెంబర్, మీరు ఎస్ఎస్సీ పాస్ టైప్, తర్వాత మీరు ఎస్ఎస్సీ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. టైప్ చేసి గెట్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ వన్స్ ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ యొక్క హిస్టరీ అయితే డిస్ప్లే అవుతుంది. టోటల్గా మీరు ఇప్పటి వరకు సో మీరు ఎస్ఎస్సీ తర్వాత దట్ ఈస్ ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, మీరు ఏ కోర్సెస్ అయితే కంప్లీట్ చేసి అక్కడ స్కాలర్షిప్ వేటికి అయితే అప్లై చేశారో వాటికి సంబంధించిన టోటల్ లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ వన్స్ మనం స్క్రోల్ చేసినట్టయితే ప్రజెంట్ ఇయర్ ఈ యొక్క అకాడమీకి సంబంధించిన స్కాలర్షిప్ స్టేటస్ ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో నేను వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో డిగ్రీ నుంచి అయితే స్కాలర్షిప్ అప్లై చేసుకోవడం జరిగింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్, డిగ్రీ థర్డ్ ఇయర్ అండ్ అదేవిధంగా సో ఎంకామ్ ఫస్ట్ ఇయర్, ఎంకామ్ సెకండ్ ఇయర్, తర్వాత వచ్చేసి బీఈడీ ఫస్ట్ ఇయర్, బీఈడీ సెకండ్ ఇయర్ అండ్ ప్రజెంట్ వచ్చేసి ఎంఈడీకి సంబంధించిన స్కాలర్షిప్. ఇలా టోటల్గా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు. అండ్ ఆ తర్వాత మీరు మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలి అనుకున్నట్లయితే జస్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే అప్లికేషన్ స్టేటస్ యాజ్ ఆన్ టుడే అని అయితే ఉంటుంది. అండ్ అక్కడ ఏముందనేది అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ప్రజెంట్ నా యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అనేది మనకి ఎలా డిస్ప్లే అవుతుందంటే సో ఇక్కడ మనకు ప్రాసెస్ పెండింగ్ ఎట్ కాలేజ్ అని అయితే ఉంది. సో దీని అర్థం ఏంటంటే అప్లికేషన్ అనేది ఫైనల్గా సబ్మిట్ చేయాల్సింది ఎవరంటే కాలేజ్ అథారిటీస్ వాళ్ళైతే సబ్మిట్ చేస్తారు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ యూఐడి వెరిఫికేషన్ నాట్ ఎట్ ప్రొసీడ్ పెండింగ్ ఎట్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ అని అయితే ఉంది. సో ప్రజెంట్ నా యొక్క ఆధార్ కార్డ్ అనేది ఇంకా వెరిఫికేషన్ అయితే డిస్ట్రిక్ట్ ఆఫీస్ వాళ్ళు చేయలేదు. అండ్ అదేవిధంగా పెండింగ్ ఎట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఫర్ బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ థింగ్ స్కాలర్షిప్ అప్లికేషన్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది అంటే మనం అప్లై చేసిన తర్వాత
తర్వాత మన యొక్క బ్యాంక్ అకౌంట్ని అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఆధార్ కార్డ్ని, సో మన యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వీటిని సో మన యొక్క ఏ డిస్ట్రిక్ట్ ఆఫీస్ వాళ్ళు అయితే ఉంటారో దట్ ఈస్ మీకు సంబంధించిన కాలేజ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. వన్స్ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసినట్లయితే సో బ్యాంక్ అకౌంట్ అండ్ యూఐడి కన్ఫర్మ్డ్ బై డిస్ట్రిక్ట్ ఆఫీస్ అనేది ఉంటుంది. అండ్ ఇవి రెండు కన్ఫర్మ్ చేసిన తర్వాత నెక్స్ట్ కాలేజ్ వాళ్ళు మీ యొక్క డీటెయిల్స్ అనేది వెరిఫై చేస్తారు. దట్ ఈస్ మీరు ఆ కాలేజ్ స్టూడెంటా కాదా అనేది వెరిఫై చేస్తారు, మీరు క్యాస్ట్కి ఎలిజిబులా కాదా అనేది వెరిఫై చేస్తారు, మీరు ఏ డాక్యుమెంట్స్ ఇచ్చారనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెరిఫై చేయడం జరుగుతుంది. వన్స్ వాళ్ళు వెరిఫై చేసినట్లయితే ఇన్స్టిట్యూషన్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే సో మీకు బయోమెట్రిక్ వేయడానికి దట్ ఈస్ తంబు కోసం మీ సేవకైతే వెళ్ళమని కాలేజ్ అథారిటీస్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అండ్ ఆ తర్వాత మీరు బయోమెట్రిక్ వేసిన తర్వాత నెక్స్ట్ అది డిస్ట్రిక్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో శాంక్షన్ కోసం పెండింగ్ అనేది చూపిస్తుంది. అండ్ అదేవిధంగా మీకు సంబంధించి హార్డ్ కాపీస్ ఏవైతే ఉంటాయో దట్ ఈస్ మీరు స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ అనేది మీరు కాలేజ్లో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినట్లయితే కాలేజ్ వాళ్ళు మీ యొక్క డిస్ట్రిక్ట్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. ఇలా టోటల్ ప్రాసెస్ ప్రకారం మనం డిస్ట్రిక్ట్ ఆఫీస్కి పంపించిన తర్వాత మీరు స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు ఏమైనా డాక్యుమెంట్స్ రీఅప్లోడ్ చేయకపోయినా మిస్టేక్ చేసినా కూడా వాటిని మీరు పంపించిన హార్డ్ కాపీస్ ద్వారా వాళ్ళు వెరిఫై చేసుకొని మీకు స్కాలర్షిప్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇలా టోటల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అయితే నేను ఈ రోజు ఈవినింగ్ అయితే ఈ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్లో చూపిస్తున్న డిఫరెంట్ టాపిక్స్కి సొల్యూషన్ ఏంటి అని డీటెయిల్ వీడియో చేస్తాను. లైక్ సార్ మాది ఇంకా పెండింగ్ ఎట్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ అని ఉంది, అండ్ అదేవిధంగా సెట్ డీటెయిల్స్ నాట్ మ్యాచ్డ్ అని వస్తుంది, ఎస్ఎస్సి డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. సో అండ్ అదేవిధంగా బయోమెట్రిక్ ఇంకా రావట్లేదు, లాస్ట్ 2 years నుంచి అలానే ఉంటుంది. ఇలా డిఫరెంట్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో మీకు స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ రోజు నేను ఈవినింగ్ 6:30 లేదా 7 వరకు ఒక వీడియో అయితే అప్డేట్ చేస్తాను. సో ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఆ లైవ్ సెషన్లో అయితే మమ్మల్ని క్వైరీ చేసినట్టయితే మేము మీకు వెంటనే రిప్లై అయితే ఇస్తాము. ప్రజెంట్ అయితే ఇది మనకు సంబంధించి మన యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా చూడాలి అనేది, లేదా మీరు ప్రీవియస్ వీడియోస్ చూసినా కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఏ ప్రాబ్లమ్కి ఏం చేయాలనేది మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేసాము, బట్ ఈ రోజు కూడా ఒక వీడియో అయితే అప్డేట్ చేస్తాము. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.